ఎందుకు మీ Do you పక్కనున్న want me to continue? ఎందుకు మీ పక్కనున్న చొప్పదండి కానీ ధర్మపురి కానీ అక్కడ అభ్యర్థుల ఎంపిక కానీ వాళ్ళ గెలుపులో కానీ మీదే ప్రధాన పాత్ర అందులో ఎలాంటి సందేహం లేదు నాకు. నేను ఒక్కరికి వ్యక్తిగతంగా నేను ఏదో చేశాను చెప్పడం లేదు కళ్యాణ్. ఇప్పుడు నీకు జగిత్యాల్ ప్రాంతంతో నీకున్న అనుభవం తెలుసు. ఈ ప్రాంతంలో మీరు స్టాఫర్గా మీరు ఇక్కడ పనిచేసిండ్రు. ఆనాడు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏదైతుందో 96 ఉప ఎన్నికల్లో నేను 54,000 అవుట్ ఆఫ్ ది 1 lakh votes polled I got elected with 54,000. దేశంలో నాకు మీరు యూ షుడ్ గో ఇన్ టు ది గూగుల్. దేశంలో ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓటే పోల్ చేసుకుని ఉదంతం ఉంది అని చెప్పంటే నేను ఇట్ హ్యాస్ బి వెరిఫైడ్. 73% యాజ్ అన్ అపోజిషన్. నేను గెలిస్తే ఎక్కడ కూర్చుంటా? ప్రతిపక్షాలు కూర్చుంటా. బట్ జగిత్యాల్ పీపుల్ వాంటెడ్ మీ. జగిత్యాల్ పీపుల్ వాంటెడ్ మీ. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. నేను గెలిస్తే ప్రతిపక్షం ప్రశ్నించే గొంతుక. ఫస్ట్ కౌంట్లో నన్ను గెలిపించి కూర్చుండబెట్టిండ్రే. ఫస్ట్ కౌంట్లో నన్ను గెలిపించి కూర్చుండబెట్టిండ్రు అంటూ నేను నా ఇంటిగ్రిటీ లేకుంటే నాకు సాధ్యమా? నాకు ఇంటిగ్రిటీ లేకుండా సాధ్యమా? నా అటువంటి వాడిని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గౌరవించేటువంటి ఒక ఆలోచన ఇదేనా? జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీ ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్నారో సంజయ్ కుమార్, ఆయన కూడా 2 సార్లు మీ పైన గెలిచారు, తీసుకుందాం తప్పే ఉంది అని వాదనకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన గెలిచినందుకు నేను ఆయన అభినందిస్తున్నా. ప్రజాభిప్రాయం అనేది ఎన్నికల్లో గెలవడం. ఇప్పుడు నేను మొన్నటి ఎన్నికల్లో శాసన మండలి అవకాశానికి ఇంకో 20 మాసాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు తొందరపడుతుందని చెప్పని ఒకటి వచ్చింది. రెండోది ఏదైతుందో ఇప్పుడు మిత్రుడు అరవింద్ గారు కోర్టులకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిండే. ఆయన ఎక్కడ గెలుస్తున్నామని చెప్పి మొత్తం ముస్లిం ఓటు అంతా పోలరైజ్ అయ్యి అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి మెరుగున్నాయని చెప్పి బీఆర్ఎస్కు మొగ్గినాయి. దాని రివర్సే హిందుత్వ ప్రభావిత ఓటు ఏదైతుందో కొరుట్లే కానీ పక్క జగిత్యాల ఇవన్నీ బీజేపీకి మొగ్గినాయి. 4,000 ఓట్లు వచ్చిన బీజేపీ 2018లో మొన్న 42,000 ఓట్లు వచ్చిందే. నేను సంజయ్ గారు ఇప్పుడు అసలు ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అంటున్నా మీరు. నేను అన్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక్కరిని గెలిచింది 2014లో. అవును. 3 ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. మిత్రుడు విఠల్ రెడ్డి గారు ముధోల్కి వెళ్ళి గెలిచి బీఆర్ఎస్లోకి మారిన తర్వాత నేను ఒకే ఒక్కరిని 32 స్థానాలకు మరి అప్పటి కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చిన. రేపు 96 గెలిచిన, 99 గెలిచిన, 2009 గెలవలేకపోయాను. 96 గెలిచిన, 99 గెలిచిన, 2004 గెలిచిన, 3 పర్యాలు గెలిచా. నేను కేసీఆర్ గారి పట్ల 2 పర్యాలు పోటీ చేయడం ఏదైతుందో నేను యాంటీ తెలంగాణగా, వీడు తెలంగాణ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నాడు అనేటువంటి యొక్క ఆలోచనతో వీడు కేసీఆర్ వ్యతిరేకంగా పోటీ చేస్తాడా? అప్పుడు టీడీపీ అండ్ టీఆర్ఎస్ మిత్రపక్షం 14 elections I lost. 14 I won. 2009 election I lost. అవును. 9 I lost. సంజయ్ గారు గెలిచిన సంతోషమే. He can play his role. మరి ఆయన ఎందుకు గెలిచిందో నాకైతే చిత్రం అనిపిస్తుందే. ఆయన ఎందుకు గెలిచిండుగా, ఎందుకు మారిండో నాకు చిత్రం అనిపిస్తుంది. అంటే సంతోషం. అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాల అభివృద్ధి కోసమే మారారని చెప్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి జీవన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? ఈగో అడ్డం వచ్చిందా, లేకుంటే సీనియారిటీ అడ్డం వస్తుందా? ఎందుకు అడ్డం వచ్చింది? మీరు ఆయనతో కలిసి ఎందుకు పనిచేయలేకపోయారు? ఇప్పుడు ఒక్కటి ఏ పార్టీతోనే ఆ పార్టీ వాడు కలిసి ప్రయాణం చేస్తాడయా? నీకు అభివృద్ధి అని అంటే 2014లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరో తొలినాళ్లలో ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ గోడ్ శాంక్షన్ 70 crores 70 crores 70 కోట్లు ఏదైతుందో మన బోర్నపల్లి వంతెన నిర్మాణం మంజూరు చేసిందే. అదొక్కడే కాదు, ప్రతి అంశంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా యొక్క సలహాలు సూచనలు ఆయన గౌరవించిండు. ఇలా సంజయ్ గారు ఆయనతో కలిసి ప్రయాణం అని అంటే ఆయన ఏ పార్టీ ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనే? ఆయన మాటలు చేతులు పొంతనున్నదా? ఇవాళ 2 మార్కెట్ కమిటీలు ప్రతిపాదించి
అవి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే సమయంలో ఆయన ప్రతిగా మళ్ళీ 2 మార్కెట్ కమిటీస్ ఇచ్చిండే. దాని పర్యవసానం ఏదైతుందో అవి నిలిచిపోవడమే కాదు, మై కొలీ కాంగ్రెస్ పార్టీ, నా కుటుంబ సభ్యుడు, నా ప్రాణమిత్రుడు, ఈ వాజ్ కిల్డ్ బ్రూటల్లీ. మాటల చేతలు పొంతలు ఉండాలి, మాటల చేతలు పొంతలు ఉండాలి. అంటే జీవన్ రెడ్డి గారు ఏంటి సంజయ్ వెనుక ఉన్న శక్తి ఏంటి? సంజయ్కి అంత పవర్ ఎట్లా వచ్చింది జగిత్యాల్లో? ముఖ్యమంత్రి గారు, ఎందుకు ముఖ్యమంత్రికి సంజయ్కి ఏంటి సంబంధం? ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయించి ఏదైతే ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతుందని చెప్పి భావించే వాళ్ళు ఆయన అడాప్టెడ్ ఎమ్మెల్యేస్గా భావిస్తున్నాడు. రైట్. అక్కడ ముందు ఆరమైన మమ్మల్ని అందరినీ సవితి బిడ్డలుగా చూస్తున్నాడు. ఓకే.